Anyways, ఈ వీడియోలో మనము వాట్ మేక్స్ రెడీ సో ఫాస్ట్ అనే దాని గురించి చూద్దాము. వాట్ మేక్స్ రెడీ సో ఫాస్ట్ అంటే ఐఓ మల్టీప్లెక్సింగ్. సో హౌ ఐఓ మల్టీప్లెక్సింగ్ వర్క్స్ అంటే, సో ఐఓ మల్టీప్లెక్సింగ్ మేజర్ ఇంపార్టెంట్ పార్ట్ వచ్చేసి ఈవెంట్ లూప్ అండ్ ఈవెంట్ డిస్పాచర్. దీస్ ఆర్ ద మెయిన్ టూ కాంపోనెంట్స్. సో ఇక్కడ మనకి జనరల్గా మనకి క్లయింట్ నుంచి ఒక రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది సాకెట్కి వెళ్తుంది, రైట్? ఈ సాకెట్ వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్ లిజన్ చేస్తుంది ఇఫ్ దేర్ ఆర్ ఎనీ న్యూ రిక్వెస్ట్. ఈ న్యూ రిక్వెస్ట్ వచ్చినప్పుడు మనకి ఈవెంట్ లూప్కి నోటిఫై చేస్తుంది. సో అలా ఈవెంట్ లూప్ ఆ డేటాని ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ రిటర్న్ చేస్తుంది. సో ఈవెంట్ లూప్ అనేది జనరల్గా ఆపరేటింగ్ సిస్టమ్స్ కాల్ మీద రిజిస్టర్ అయింది. సో దట్ ఎనీ న్యూ రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఆ సాకెట్ మీద అప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి మళ్ళీ ఈవెంట్ లూప్కి నోటిఫై చేస్తుంది. సో ఇది సింపుల్ ఐఓ మల్టీప్లెక్సింగ్ ప్రాసెస్ అనమాట. ఈ ప్రాసెస్లో మనకి ఈవెంట్ లూప్ అనేది అసలు ఏ రిక్వెస్ట్ అయినా వెయిట్ చేయదు. సపోజ్ సమ్ ఎగ్జిస్టింగ్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్లో ఈచ్ క్లయింట్ అనేది డేటా పంపిస్తుంది, రైట్, సాకెట్కి. సో సాకెట్ అనేది క్లయింట్ రిక్వెస్ట్ కోసం వెయిట్ చేస్తుంది. బట్ ఈ కేసెస్లో మనకి ఈవెంట్ లూప్ విచ్ ఇస్ సర్వర్ won't wait for the client request. ఇక్కడ క్లయింట్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఈవెంట్ లూప్కి నోటిఫై చేయడం వల్ల ఈవెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇలా మల్టిపుల్ రిక్వెస్ట్ మల్టిపుల్ క్లయింట్స్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ నోటిఫై చేయడం వల్ల అది ఈవెంట్ లూప్కి వెళ్ళి ఈవెంట్ లూప్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇది సింపుల్ ఐఓ మల్టీప్లెక్సింగ్ ప్రాసెస్ అనమాట. ఇది సపోజ్ ఒక 2 క్లయింట్స్కి ఎలా వర్క్ అవుతుంది ఈ ప్రాసెస్ ప్యారలల్గా అనేది చూద్దాము. సో ఇది కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ స్టేట్లో ఐఓ మల్టీప్లెక్సింగ్ సర్వర్ అనేది మనకి ఫైల్ డిస్క్రిప్టర్స్ సాకెట్కి రిలేటెడ్ ఫైల్ డిస్క్రిప్టర్స్ క్రియేట్ చేస్తుంది అండ్ ఆ ఫైల్ డిస్క్రిప్టర్ టేబుల్లో స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ డేటా ట్రాన్స్మిషన్ స్టేట్. ఈ డేటా ట్రాన్స్మిషన్ స్టేజ్లో మనకి క్లయింట్స్ నుంచి ఆ ఫైల్ డిస్క్రిప్టర్కి డేటా వస్తుంది అనమాట. సో ఈ పార్ట్లో మనకి ఇక్కడ ఐఓ నాన్ బ్లాకింగ్ అనేది ఈ పార్ట్లో మనకి యాక్చువల్గా మన ఐఓ మల్టీప్లెక్సింగ్ సర్వర్ దేనికోసం వెయిట్ చేయదు. ఇది ఓన్లీ సాకెట్ అండ్ క్లయింట్ మధ్యలో జరిగే ఆపరేషన్ కాబట్టి. నెక్స్ట్ ఐఓ మల్టీప్లెక్సింగ్ ఏం చేస్తుంది అంటే ఆ ఈవెంట్ లూప్కి ఫ్యూ ఈవెంట్స్ వస్తాయి మనకి ఓఎస్ ద్వారా. లైక్ వెన్ డేటా ఈజ్ రెడీ ఈవెంట్స్ వస్తాయి ఓఎస్ నుంచి. సో ఈ ఈవెంట్స్ని మనకి ఐఓ మల్టీప్లెక్సింగ్ అనేది లూప్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. లైక్ ఈవెంట్ లూప్ ఎగ్జిక్యూట్ చేసి ఈ రిక్వెస్ట్ని కంప్లీట్ చేస్తుంది అండ్ దెన్ కనెక్షన్స్ విల్ బి క్లోజ్డ్. సో ఇది నాన్ బ్లాకింగ్ రిక్వెస్ట్ అనమాట. సో దట్ ఈస్ హౌ Redis is able to achieve that massive scalability.